హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. చూడండి, బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. అంటే చూడగానే ఏది రాదు, 1-2 సార్లు చూడాలి అండ్ వచ్చే వరకు కుట్టుకోవాలి. పోతే 1-2 బ్లౌజులు పోతాయి. మూడో బ్లౌజ్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అరే కష్టంగా ఉంది, నేను కుట్టలేను అనుకుంటే ఏది సాధ్యం కాదు. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న పీసుల్ని ఇలా మనం ఏదైతే బ్లౌజ్ ఒరిజినల్ కుట్టాలనుకుంటున్నామో దాన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇలా మనకి ఎక్కువ పెద్ద పీస్ ఉందనుకోండి, ఇంత పీస్ అంతా వేస్ట్ చేయకుండా కరెక్ట్గా కొంచెం మనకి నడుము ఎక్కడైతే సరిపోద్దో అలా అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని దానిపైన ఈ లైనింగ్ పీస్ అనేది వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మరో కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీస్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఏ పీస్ కా పీస్ ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ బ్లౌజ్ ఒరిజినల్ భాగం ఉంటుంది చూడండి, దానిపైన ఈ లైనింగ్ పీస్ని వేసేసుకోవాలి. బ్లౌజ్ ఒరిజినల్ భాగం పైన ఈ లైనింగ్ పీస్ని వేసేసుకోవాలి. వేసేసుకుని ఫస్ట్ నెక్ భాగం అయితే కుట్టుకోవాలండి. చూడండి, మనము ఒకవైపే మార్క్ చేసుకున్నాం కదండి, అలాగే రెండో వైపున కూడా ఈ మార్కింగ్ పడాలంటే చూడండి, వన్ సైడ్ ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర థిక్గా ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మళ్ళా చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని మధ్యలోకి మడత పెట్టుకుని, ఆల్రెడీ మధ్యలోకి కనబడుతుంది చూడండి, ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకుని చేత్తో కాస్త రఫ్ చేసే గాన మనకి మార్కింగ్ అనేది అవతల సైడ్ కూడా పడిపోతుంది. చూడండి, చేత్తో కొంచెం అలా రఫ్ చేస్తే మనం థిక్గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే అవతల సైడ్ పడుతుంది. చూడండి, చూడండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత సేమ్ ఆ ప్లేస్లో మళ్ళా మనకి బాగా కనిపించేలాగా ఆ మార్కింగ్లో మళ్ళీ థిక్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని చూడండి, మార్కింగ్ చేసేసుకొని చక్కగా అమర్చుకోవాలి. ఒరిజినల్ భాగం పైన ఈ లైనింగ్ పీస్ని వేసుకొని చక్కగా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం మార్క్ చేసిన లైన్లో కుట్టు వేసేసుకోవాలి. సమానంగా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సమానంగా చూసుకొని బాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ మనం మార్క్ చేసుకున్న చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు లోపల ప్లేస్ ఉంది కదండి, కుట్టు లోపల క్లాత్ ఉంది కదా, మనం నెక్ భాగం వైపు ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం వదులుకొని మిగతా భాగం అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ అంతా ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం వదులుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా షేప్ కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం లైనింగ్ బాగా నీట్గా తిరగడం కోసం కట్స్ ఇచ్చుకోవాలి. చుట్టూ కూడా మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం చూడండి, దానికి మాత్రమే మనం కుట్టుకున్న కుట్టు బయటకు వెళ్ళకుండా కరెక్ట్గా 1/4 ఇంచు ఖర్చు దగ్గర మాత్రమే ఈ కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. మనం షేప్లో కార్నర్స్ ఉంటే కనుక కార్నర్స్లో కూడా ఈ కట్స్ ఇచ్చుకుంటే మనకి ఇబ్బంది లేకుండా లోపల వైపుకి లైనింగ్ తిప్పుకోవచ్చు. చూడండి, ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఇలా ఓపెన్ చేసేసి మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా లోపల వైపుకి పెట్టుకొని ఈ పైన కూడా మనము ఒరిజినల్ పీస్ పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. పైన కుట్టు వేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి నెక్ షేప్. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. రెండు కలుపుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత
రెండు కలిపి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ని చూడండి, ఎక్స్ట్రా పీస్ ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పీస్ కుట్టుకోవాలి. చూడండి, నడుం బెల్ట్ కోసం చూడండి కరెక్ట్గా నడుముకి సరిపోయేలాగా 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక క్లాత్ తీసేసుకొని, ఒకవేళ ముక్కలైతే కనుక 2 అతికించేసుకొని సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక వైపున ఇలా 1/2 ఇంచు ఉండేలాగా ఇలా కుట్టేసుకోవాలి వన్ సైడ్. ఇంకొక సైడు కుట్టుకున్న వైపున కాకుండా ఇంకొక సైడ్ ఉంది కదండి, ఆ పక్క నుండి ఇలా బ్లౌజ్ పై వైపున పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు పెట్టున్నాం కదండి మనం కటింగ్ ప్రాసెస్లో, ఆ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి పైన. చూడండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా మనం కటింగ్ ప్రాసెస్లో, ఆ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పీసుల మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ నడుం బెల్ట్ పీస్ని లోపల వైపు పెట్టేసి పైన కూడా కుట్టు వేసేసుకోవాలి. పైన ఒక కుట్టు లూజ్ కుట్టు వేసుకోవాలండి. లాస్ట్లో మనము హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్టు అనేది ఇప్పేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు నడుం బెల్ట్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం చూడండి కటింగ్ ప్రాసెస్లో, ఆ 1 ఇంచు ఇక్కడ టక్స్ వేసేసుకోవాలి. చూడండి మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గర మధ్యలోకి మడత పెట్టుకుంటే మనకి 2 వైపులా కట్స్ సమానంగా వచ్చేసాయి. చూడండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకుని ఈ మనకి మార్కర్ ఉంది కదండి షాక్ పీస్, దాంతో మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్లో మార్క్ చేసి ఇటు సైడ్ అటు సైడ్ మడత మనకి ఆనవాళ్ళు తెలుస్తుంది కదా, ఆ మడత మీద ఇలాగా ఇలా షోల్డర్కి కరెక్ట్గా సమానంగా మధ్యలోకి మడత పెట్టేసుకొని చూడండి దీని పొడవు ఎంత అయితే కరెక్ట్గా 3.5 కానీ 4 ఇంచులు కానీ కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి నేనైతే 4 ఇంచులు పెడుతున్నాను, మీ ఇష్టమండి 3.5 కానీ 4 ఇంచుల దగ్గర కానీ. ఇలా క్రాస్గా తీసేసుకొని కింది వైపున 1/2 ఇంచ్ ఉండాలి, పైకి వచ్చేసరికి ఇలా కొనలాగా చూడండి కోన్ షేప్ లాగా ఇలా మార్కింగ్ చేసుకొని 2 వైపులా కుట్టేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ పైపింగ్ కానీ ఏదైనా డిజైన్ కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.